పార్టీ ద్వారానే అన్ని వర్గాల ప్రజల మధ్య సమానత్వం, దేశాభివృద్ధి సాధ్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పఠాన్ మహమ్మద్ అలీఖాన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు మయాన రహమతుల్లా ఖాన్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగపు జాతీయ అధ్యక్షుడు ఇమ్రాన్ ప్రతాప్ గ్రహి జన్మదిన వేడుకలను మైనారిటీ సెల్ జిల్లా చైర్మన్ రహమతుల్లా ఖాన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత వారు కేక్ కట్ చేసి ఇమ్రాన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాతినిధ్యం, అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మైనారిటీలు, దళితులు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసిందన్నారు. కవిగా పేరుగాంచిన ఇమ్రాన్ ప్రతాప్ గ్రహీకి రాజ్యసభ సభ్యుడిగా, మైనారిటీ విభాగం జాతీయ అధ్యక్షుడిగా పదవులు కాంగ్రెస్ పార్టీ పదవులు ఇచ్చి సత్కరించిందన్నారు. పార్లమెంట్లో మైనారిటీ సమస్యలపై గళం వినిపిస్తున్న ఇమ్రాన్ సేవలు చిరస్మరణీయమన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ మైనార్టీ విభాగపు అధ్యక్షుడు ఇమ్రాన్ ప్రతాప్ గారి పుట్టినరోజు ఈరోజు. కాంగ్రెస్ పార్టీలో బలహీన వర్గాలకు అత్యంత పెద్దపీట వేస్తారు, మంచి ప్రాతినిధ్యం కల్పిస్తారు అనడానికి ఇమ్రాన్ ప్రతాప్ గారి గారు ఒక ఉదాహరణ. మైనార్టీ జాతీయ అధ్యక్షుడిగా పదవి ఇవ్వడమే కాకుండా ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కూడా ఇచ్చారు. ఆయన ఉర్దూ, హిందీలో కూడా మంచి కవి. రాజ్యసభలో మొత్తంగా పార్లమెంటులో మైనార్టీల గళం వినిపించడం, మైనార్టీల సమస్యలపై పోరాడడం, గత 13 ఏళ్ల కాలం నుండి ఆర్ఎస్ఎస్ అభిముఖ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న దాష్టికాలు, నిరంకుశత్వం, నియంతృత్వం, మత విద్వేషంపై చట్టసభల్లో మైనార్టీల గురించి సమస్యలు వినిపించడం, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడం వంటి ఎన్నో విశేష సేవలు అందిస్తున్నారు ఇమ్రాన్ ప్రతాప్ గారి. ఈరోజు కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాభవన్లో ఆయన బర్త్డే వేడుకలను, జన్మదిన వేడుకలను ఘనంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ మైనార్టీ విభాగపు జిల్లా అధ్యక్షుడు మయానా రహమతుల్లా ఖాన్ ఘనంగా నిర్వహించారు. కేక్ కోసి ఆయన నాయకత్వంలో జరిగింది. చాలా సంతోషదాయకం. ఈ విధంగా మైనార్టీలు, బలహీనులు, దళితులు ప్రతి ఒక్కరికి సముచిత ప్రాతినిధ్యం కల్పించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. రానున్నవి మంచి రోజులు. మోడీ ఈజ్ ద పాస్ట్ అన్న లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు మోడీ గతంగా మారాడు. ఈ ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలుతుంది. ప్రజలు ఆకాంక్షించే, అన్ని వర్గాల ప్రజలు మెచ్చే రాహుల్ గాంధీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో రాబోతోంది. ఆంధ్రప్రదేశ్లో కూడా పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో బలమైన పార్టీగా, నిర్ణయాత్మక శక్తిగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్ని వర్గాల ప్రజల గురించి ఆలోచిస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపే అందరూ నిలవాలని కోరుతున్నాం.